పోడు భూముల విషయంలో మోపాల్ మండలం ఇద్దరు రైతుల ఆత్మహత్య ప్రయత్నం కలకలం రేపుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం, కేసులు పెట్టడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. పోడు భూముల విషయంలో మోపాల్ మండలం ఇద్దరు రైతు ఆత్మహత్య ప్రయత్నం కలకలం రేపుతోంది. పోడు రైతులు సాగు చేసుకున్న భూములపై అధికారికంగా హక్కులు కల్పించాలని కోరుతున్న ప్రజా సంఘాల నేతలతో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పోడు రైతుల బతుకులు మాత్రం మారడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోడు రైతుల బతుకుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆందోళన నెలకొన్నప్పటికీ రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాల్కొండ, ఆర్మూర్, అదేవిధంగా రూరల్ నియోజకవర్గాల్లో పోడు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా వీరి సమస్యలు మాత్రం తీరడం లేదు. అధికారులు మాత్రం కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. మరోవైపు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్లో అటవీ భూములు దున్నుతున్నారనే నెపంతో భూములను దున్నివేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తాజాగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో గిరిజనులకు, అటవీ అధికారులకు ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనము మాచారెడ్డి మండలం అక్కాపూర్ అటవీ ప్రాంతంలోని ఇక్కడ ప్రజా సంఘాల నేతలు భూములను సందర్శిస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు పోడు భూములకు సంబంధించిన సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు, పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు, దీన్ని ఎట్లా చూస్తారు? ప్రధానంగా HMTV ప్రేక్షకులకు, యాజమాన్యానికి, మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏదైతే అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల పరిస్థితి, పట్టాలున్న భూములు సాగు చేసుకుందామంటే కూడా భయంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 1,50,000 ఎకరాల్లో రెవెన్యూ, అటవీ శాఖ వివాదం ఉంది. అది పరిష్కారం చేయండి. ఉమ్మడి సర్వే చేసి పట్టాలు ఇస్తే కూడా, హైకోర్టు చెప్తే కూడా ముడ్డిన రాసుకున్న ఫారెస్ట్ అధికారులు. కానీ 100 ఎకరాల ఫారెస్ట్ భూమిని బాజాప్తా కబ్జా చేసుకున్న అధికార పార్టీ, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టే ఈ మండలంలో ఉన్నారు, జిల్లాలో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ మీద చర్య ఉండదు. కానీ పొట్టకూటి కోసం, తమ కుటుంబ జీవనం కోసం 50-20 సంవత్సరాలుగా ఈ మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామీణ ఉదాహరణ తీసుకుంటే 70 కుటుంబాలు, అందులో దాదాపుగా 30-40 కుటుంబాలు ఏదైతే దళిత కుటుంబాలు ఉన్నాయి, బీసీ కుటుంబాలు ఉన్నాయి. తాతలు తండ్రులు చేసుకుంటున్నారు. యాసంగి పంట కూడా పండించుకున్నారు. 50 సంవత్సరాలు సాగు చేసుకుంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి పైప్ లైన్లు వేసుకున్నారు, కరెంటు మీటర్లు పెట్టుకున్నారు. మరి ఆకస్మికంగా రాత్రి కలబడ్డది బీట్ ఆఫీసర్కి, ఇక్కడ చెట్లు కొట్టేసిరని. ఒక్క చెట్టు కొట్టేసినట్టు ఇక్కడ మీ సమక్షంలో చూపించండి. 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్న, 10 సంవత్సరాల వయసు ఉన్న చెట్టును కొట్టేసారా అని అడుగుతున్నా నేను. ఎక్కడ కొట్టేయలేదు. 50 సంవత్సరాలు సాగు చేసుకున్న భూములు. మరి పైపు లైన్లు పీకేసి, పైపు లైన్లు ధ్వంసం చేసి, అట్లాగే మోటార్ ఇప్పి దాంట్లో రాళ్ళు వేయడము, మీటర్లు పీకేయడము, ఇది బీట్ ఆఫీసర్ యొక్క పరోక్షంగా ఆమె ఏం డిమాండ్ చేసింది ప్రజల్ని, ఆమె ఎందుకు ఇంత ప్రత్యక్షంగా తీసుకుందంటే ఆమె కోరిక నెరవేర్చలేదు ఆర్థికంగా. అందుకనే దీన్ని పరిశీలించాలి, విచారించాలి. ఆమె భర్త పోలీసట, మాకు మొత్తం పోలీసులు అనుకున్నారని చెప్తుందట. ఇదేం పద్ధతి అండి? ఇక్కడ 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇటు నిజామాబాద్ కోర్టు దింపుతున్నారు, అటు కామారెడ్డి కోర్టు దింపుతున్నారు. ఇటు వ్యవసాయం చేసుకోవాలన్నా, కైకిలు పోవాలన్నా, పిల్లల్ని చదువుకోవాలన్నా, కోర్టు చుట్టూ తిరగాలన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలను ఒక హామీ ఇచ్చినావు. మొత్తం పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినావు. పోయినసారి కుర్చీ చేసుకొని చేస్తానడు ఆయనే. ఆ కుర్చీ దొరకలేదు, కుర్చీ పోయిందని చెప్పేసి ఎద్దేవా చేసినావు. మరి మీ వాళ్ళు ఏం చేస్తున్నారో అడుగుతా ఉన్నాను. అందుకనే ఇప్పుడు ప్రత్యేకంగా షబ్బీర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ అక్కాపూర్ సందర్శించండి. ఇక్కడున్న పైపులను ధ్వంసం చేసింది చూడండి. వాళ్ళపైన ఏదైతే అతి ఉత్సాహం చూపించిన బీట్ ఆఫీసర్ పైన ఏదో తనకు కావాలని కోరిక మీద ఇదంతా కక్ష కట్టి చేస్తున్న దాని మీద మీ విచారణ జరిపి ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ప్రస్తుత ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే, మీరు ప్రతిపక్షం అంటున్నారు, మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాలు నిలబడతా అంటున్నారు. ఏది ప్రభుత్వం చేయకపోయినా నా ఇంట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. నీ ఇంట్లోకి వెళ్ళి వద్దయ్యా, నువ్వు
మా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించు, మాకు పట్టాలు ఇప్పించమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పోడు రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు భూమి యాజమాన్య హక్కు చట్టాలను అమలు చేయాలా, పట్టాలు అందించి సాగుకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడతాం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలతో పాటు పోడు భూముల సమస్యలు పరిష్కారానికి రేవంత్ సర్కార్ కృషి చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV, మాచారెడ్డి మండలం.